లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ వారం రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ను మరో 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ఆఫ్ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి కేజ్రీవాల్ను ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. కస్టడీలో ఆయన స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేశామని, తప్పించుకునేలా సమాధానాలు చెప్తున్నారని ఈడీ తరపు లాయర్లు వాదించారు. మరోవైపు తన అరెస్ట్ రిమాండ్పై కోర్టులో కేజ్రీవాల్ సొంతంగా వాదనలు వినిపించారు. తనను ఈ కేసులో ఇరికించడమే ఈడీ లక్ష్యమని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిబిఐ 31,000 పేజీలు, ఈడీ 25,000 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశాయి. కానీ అందులో ఎక్కడా కూడా నా పేరు లేదని తెలిపారు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 స్టేట్మెంట్లలో 6 స్టేట్మెంట్లలో తన పేరు లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 100 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు చెప్తున్నారు. మరి ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన తరువాత 55 కోట్లు బీజేపీకి డొనేషన్ ఇచ్చాడని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈడీకి 2 లక్ష్యాలు ఉన్నాయని, అందులో ఒకటి ఈ కేసులో కేజ్రీవాల్ను ఇరికించడం, రెండవది ఆఫ్ పార్టీని లేకుండా చేయడమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎటువంటి కేసు లేదని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని ఏప్రిల్ 1 వరకు 4 రోజులు పొడిగించింది. అయితే అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇందులో న్యాయపరమైన జోక్యానికి ఆస్కారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్నిత్ ప్రీతుల ధర్మాసనం కొట్టివేసింది. ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయగా ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదని లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆఫ్ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడుతున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేని వారి సభ్యత్వం రద్దవుతుందని మంత్రి గుర్తు చేశారు. అటు ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై బుధవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపారు. ఈడీ తరపున అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ తమకు మంగళవారమే కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందిందని, దాన్ని పరిశీలించి సమాధానం ఇచ్చేందుకు 3 వారాల సమయం కావాలని కోరారు. దీనిపై కేజ్రీవాల్ తరపున లాయర్ అభిషేక్ మమా సంఘ్వి అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జాప్యం చేయడానికే పిటిషన్పై సమాధానానికి ఈడీ మరింత సమయం కోరుతుందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి ఈడీకి సరైన ప్రాతిపదికే లేదని, 3 వారాల గడువు ఇస్తే ఈలోపు మళ్లీ ఏదో ఒక స్క్రిప్ట్ సిద్ధం చేస్తారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఒక సీఎం ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తూ కేజ్రీవాల్కు ఉన్న సహజ ప్రాథమిక మానవ హక్కులను ఈడీ ఉల్లంఘించింది. అందుకే దీంతో తప్పుడు కేసుగా పరిగణించి కేజ్రీవాల్ను విడుదల చేయాలి. గురువారంతో కేజ్రీవాల్ రిమాండ్ గడువు ముగిస్తుంది. ఈ లోపే మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ తీర్పును వెల్లడించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.